హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సునీతాస్ వరల్డ్. మనం పాలు పొంగించినప్పుడు ఒకసారి పాలు మిగడతో సహా కింద స్టవ్ మీద పొంగిపోతాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్గా స్పాంజ్ కానీ క్లాత్ పైన పెట్టి తుడవకండి. తుడిస్తే మాత్రం మీకు ఆ జిడ్డు స్టవ్కి అంటుకుంటుంది, స్పాంజ్కి కూడా అంటుకుంటుంది. సో మనం ఏం చేయాలంటే జొన్నపిండి కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ, ఎక్కువ గోధుమ పిండి జొన్నపిండి అయితే బాగా పీల్చుకుంటుందండి. ఆ పౌడర్ ఎక్కడైతే పొంగినాయో పాలు, ఆ పౌడర్ అక్కడ దాని మీద స్ప్రెడ్ చేసేస్తే కొంచెం 5 మినిట్స్ అయిన తర్వాత తేమ అంతా ఆ పౌడర్ పీల్చేసుకోనండి. స్పాంజ్తో తర్వాత తుడిస్తే చాలా నీట్గా వచ్చేస్తుందండి. మనకు అసలు జిడ్డు అనేది కనపడదు. ఎగ్ పడినా ఆయిల్ పడినా సేమ్ ప్రొసీజర్. మనకు వర్క్ కూడా బాగా సులువుగా అయిపోతుంది. మీకు అప్పుడు టైం లేకపోతే తర్వాత డిటర్జెంట్ పెట్టి తుడుచుకోవచ్చండి. అసలు జిడ్డు అనేది అనిపించదు. సో ఈ ట్రిక్ మీ అందరికీ పనిచేస్తుందని వీడియో చేశాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.